పిఠాపురం పూర్వ ఎమ్మెల్యే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మానేసి రియల్ టైం పాలిటిక్స్ చేస్తే, టీడీపీలో కీలక పాత్ర పోషించి టీడీపీలో యాక్టివ్ గా ఉంటే తానే జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ముఖ్యమైన పదవి ఇప్పిస్తానని చెప్పి వర్మ కామెంట్స్ చేశారు. అలానే నారా లోకేష్ తో జూనియర్ ఎన్టీఆర్ కి పోలికేంటి, నారా లోకేష్ గ్రౌండ్ లో చాలా తిరిగారు, పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వాలు ఇచ్చారు, సో నారా లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ పోలికేంటి అని చెప్పి వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తీవ్ర స్థాయిలో బగ్గుమంటున్నారు. సార్ చెప్పండి సార్, వర్మ వ్యాఖ్యలు ఆమోదయోగ్యమేనా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇది 100కు 1000% ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి కానీ, తన ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం గురించి కానీ, రాజకీయ నాయకుల పట్ల కమెంట్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా చేయట్లా. అంతెందుకు, నిన్నగాక మొన్న తన తాత ఎన్టీఆర్ ఘాట్ సమాధి దగ్గరికి వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ తల ఉంచుకొని అంజలి ఘటించి వెళ్ళిపోయారు తప్పితే ఎలాంటి కమెంట్స్ చేయాల. అలాంటి ఎన్టీఆర్ నాకు ఇంకా సినిమా జీవితం ఉంది, నేను సినిమాలోనే కొనసాగుతానని చెప్పుకొస్తున్న జూనియర్ ఎన్టీఆర్ని బలవంతంగా ఏదో రూపంలో ఆయన మీద రాజకీయ రంగు పొలిమి, రాజకీయంగా ఆయనను ఉద్దేశించి కమెంట్స్ చేయడం ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే తను చాలా సిన్సియర్గా చెప్తున్నాడు, నేను నా కట్టె కాలేంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు ఆయన. కాకపోతే తను సినిమాలో బిజీగా ఉన్నాడు, ఇంకా సినిమాలో కూడా చాలా చేయాల్సి ఉంది కాబట్టి ఇప్పుడే నాకు రాజకీయాలు వద్దు అనే కోణంలోనే ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు. ఇట్లాంటి తరుణంలో ఎవరో ఏదో మనం చూస్తున్నాం, కొడాలి నాని ఇట్లాంటి కొంతమంది ఇంటర్నల్గా జూనియర్ ఎన్టీఆర్ దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రెస్ మీట్స్, కొన్ని కమెంట్స్ చేసినప్పటికీ కూడా విఘ్నత ఉన్న, మెచ్యూరిటీ ఉన్న, పరిపక్వత ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరును తీసి ఆయన పేరును ప్రస్తావిస్తూ రాజకీయాలకు ముడిపెడుతూ కమెంట్ చేయడం అసలే సమంజసం కాదు కార్తీక్. అయితే ఇక్కడ భిన్నమైన పరిస్థితి ఎదురవుతుంది సార్ జూనియర్ ఎన్టీఆర్కి. తను ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరోపక్క టీడీపీలో ఉంటున్న బుద్ధా వెంకన్న కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా వర్మ కావచ్చు, అసలు జూనియర్ ఎన్టీఆర్కి పార్టీతో సంబంధం ఏంటి అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే టీడీపీ వాదన ఎలా ఉందంటే అసలు జూనియర్ ఎన్టీఆర్కి గేట్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేసినట్టు వాళ్ళు కామెంట్స్ని మనం పరిగణించవచ్చా? అట్లా ఏం లేదు కార్తీక్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని స్థాపించిన పార్టీ. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్, వారసుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈయనకు అన్ని రైట్స్ ఉంటాయి పార్టీలో. ఈయనకు గేట్స్ క్లోజ్ చేయడం, ఈయనకు ప్రత్యేకంగా పదవులు కట్టబెట్టడం, ఈయన ఒకళ్ళిస్తే పదవి తీసుకునే స్థితిలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేడు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను, నా తాత పార్టీ అని చెప్పి వచ్చినా రావచ్చు. ఆయనకు ఆ రైట్స్ ఉన్నాయి, ఒక మనవడిగా ఆయనకు ఆ రైట్స్ ఉన్నాయి, కాదనడానికి ఎవరికి లేదు. బుద్ధ వెంకన్న లాంటి 1000 మంది జూనియర్ ఎన్టీఆర్కి గేట్స్ క్లోజ్ అయ్యాయి అని చెప్పినా కూడా అక్కడ పార్టీలో ఆయనకుండే ప్రాముఖ్యత ఆయనకు ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్కి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆయనను ప్రోత్సహించి స్టార్ క్యాంపెయినర్గా ఆయనకు ఒక పదవి ఇచ్చి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ చేయించారు. కాకపోతే బ్యాడ్ లక్, రాజకీయాలు పబ్లిక్ పల్స్ అనేది ఎవరు ఎలా ఓటేస్తారో చెప్పలేం, ఎవరి చేతిలో ఉండదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ బ్యాడ్ లక్, అప్పుడు 2009లో టీడీపీ ఓడిపోయింది, కానీ మెజారిటీ సీట్లు మాత్రం సాధించగలిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రతి ఒక్కరు చర్చిస్తున్న అంశం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు, కానీ టీడీపీ ఫీల్ అవుతున్న అంశము జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా కానీ ఇంపాక్ట్ జీరో. దాని తర్వాత కొన్ని వాళ్ళ ఛానల్స్లో జూనియర్ ఎన్టీఆర్ పై పిల్లకాకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడము, ఇలాంటివి జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చేసే విధంగా టీడీపీఏ కాస్త ప్లాన్ చేసిందని చెప్పి చాలామంది గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నారు. అలానే నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ రిలీజ్ టైంలో కూడా ఆ రిలీజ్కి ఇబ్బందులు క్రియేట్ చేశారు అని చెప్పి టీడీపీపై ఇంకొక మత్స ఉంది. అలానే వాట్సాప్ గ్రూపుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని బాయ్కాట్ చేయండి అని చెప్పి టీడీపీ చాలా వరకు ప్రచారం చేసిందని చెప్పి ఇంకొక విమర్శ ఉంది. ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్గా పార్టీ నుంచి దూరం జరిగేలా చేశాయని చెప్పి చాలా మంది ప్రస్తావిస్తున్నాం. కొంత గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం కార్తీక్. ఎప్పుడైతే నారా భువనేశ్వరి మీద కొడాలి నాని కానీ వాళ్ళ వంశీ కానీ చేసిన కామెంట్స్ పట్ల చాలామంది స్పందించారు, రియాక్ట్ అయ్యారు, మానవతా కోణంలో కూడా స్పందించారు. ఇలాంటి హాట్గా నడుస్తున్న ఈ టాపిక్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించారు, మేనత్త మీద ఇలాంటి కామెంట్స్ స్పందించారని అప్పట్లో కామెంట్స్ తారాస్థాయిలో వెళ్ళినాయి.
ఇంకొకటి ఏంటంటే నన్ను చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అనే చర్చ కూడా తారస్థాయిలో జరిగింది. ముమ్మాటికి వాస్తవం. అయితే ఈ రెండు కూడా హెడ్ అండ్ అంటే పార్టీలో చంద్రబాబు కానీ, భువనేశ్వరి కానీ, నారా లోకేష్ కానీ, లేకపోతే ఇంకా బ్రహ్మిణి కానీ, వీళ్ళెవరి నోటి నుంచి, ఒక బాలకృష్ణ వీళ్ళ నోటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలి అని ఒక డిమాండ్ కానీ, కమాండ్ కానీ ఎక్కడ రాలేదు. ఈ సెకండ్ గ్రేడ్ నాయకత్వం ఉంటుంది చూడు, వాళ్ళు మాత్రం తారస్థాయి ఎందుకు ఈయన స్పందించడు, ఎందుకు స్పందించడు, ఒక సామాన్య కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు కామెంట్స్ చేయడం. స్పందిస్తే ఏంటి, స్పందించకపోతే ఏంటి, వీళ్ళందరూ ఒక్కటే కదా, ఒక అంబ్రెల్లా కింద ఫ్యామిలీ కదా ఇదంతా. టైం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అందరూ ఒకటే అయిపోతారు. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, జూనియర్ ఎన్టీఆర్ దూరం చేసుకుంటే అది టీడీపీకి నష్టమా, లేకపోతే అలాంటి ప్రభావం ఉండదా? దూరం చేసుకోవడం, దగ్గర చేసుకోవడం సబ్జెక్ట్ కానీ కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఎన్టీఆర్కి స్కై ఇస్ ద లిమిట్. తెలుగుదేశం పార్టీలో ఆయన అడ్డుకునే వాళ్ళు కానీ, ఆయనకు అడ్డుగోడ పెట్టేవాళ్ళు కానీ, ఆయనకు గేట్లకి తాళం వేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. ఈ కెన్ కమ్, ఎంత లిబరల్గా రావాలో అంత లిబరల్గా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందాక మీరు అన్నారు ఎక్కడికి వెళ్ళినా సీఎం అని, అంటే అది ప్రజల్లో ఒక చరిష్మా. జూనియర్ ఎన్టీఆర్కి నాకు తెలిసి ఇప్పటికీ కూడా ప్రత్యామ్నాయం లేని హీరో, ప్రత్యామ్నాయం లేని రాజకీయ నాయకుడు. రేపు పొద్దున ఎలాగైనా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళు ఏదో పక్కకు పెట్టాలి బలవంతంగా. ఇప్పుడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటారు కదా. ప్రజాబలం ఉన్నవాడిని ఎవరు ఆపుతారు కార్తీక్? ఎవరు ఆపుతారు? ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ పబ్లిక్లోకి వెళ్ళాడనుకో, నో మ్యాటర్ ఏ ప్రదేశం, ఏ ప్లేసు అనేది చూడరు. ఈవెన్ తెలంగాణలోకి వచ్చినా, తెలంగాణలో ఏదైనా బాణగంలో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకెక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినా సరే ప్రాంతీయ భేదం లేకుండా జనాలు, ఫ్యాన్స్ అలా పడిపోతుంటారు, సామాన్య ప్రజానిగా పడిపోతారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో అంతే చరిష్మా ఉంది, ప్రజల్లో కానీ, ఫ్యాన్స్ కానీ అంతే ఉంది. ఆయన ఎవరు అడ్డుకట్ట వేసి, ఆయన ఎవరు ఆపే పరిస్థితులు లేవు. రేపు పొద్దున ఆయన ఎంత పెద్ద లీడర్గానే ఎదగొచ్చు, దానికి ప్రజల అభిమానమే సాక్షి. థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్, ఇది ఎస్విఎస్ఎన్ వర్మ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వన్ ఇండియా అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? వర్మ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యమేనా కాదా? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.